ఆంధ్రప్రదేశ్లో కలవరం రేపుతున్న మైనర్ బాలిక మిస్సింగ్. సోషల్ మీడియా పరిచయాల ద్వారా చోటు చేసుకుంటున్న ఈ తరహా నేరాలు తల్లిదండ్రులను హడలెత్తిస్తున్నాయి. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోషల్ మీడియా మాధ్యమంగా జరుగుతున్న లవ్ అట్రాక్షన్ మోసాలపై టీవీ9 స్పెషల్ ఫోకస్. ఎన్నో కీలకమైన సంస్కరణలు అమలు చేసి ఎన్నో క్లిష్టతరమైన కేసులను పరిష్కరించిన ఏపీ పోలీసులకు ఇటీవల కాలంలో ఎదురవుతున్నటువంటి కేసులు ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. ఎన్నో కేసులను దేశం మొత్తం ఏపీ వైపు చూసేలాగా పరిష్కరించి వాటికి అనేక పరిష్కారాలు కనుగొన్న ఏపీ పోలీసులకు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నటువంటి కేసులు ఆందోళన కలిగించేస్తున్నాయి. అసలు ఇందుకు ఏపీ పోలీసులను భయపెడుతున్నటువంటి ఆ కేసులు ఏంటి, ఎందుకు పోలీసులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, దీనిపై ఏపీలో నడుస్తున్నటువంటి చర్చ ఏంటి ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాతో విడదీయలేని బంధం ఏర్పడింది. గంటల కొద్ది సమయాన్ని సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని అమాయకులను, ముఖ్యంగా మైనర్ బాలికలను మోసం చేస్తున్నారు. ఏపీలో ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముక్కు మొహం తెలియని వ్యక్తులతో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమగా భావిస్తూ మైనర్ బాలికలు ఇళ్లను, కన్నవారిని వదిలి పరారవుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో ఒక నెల రోజుల వ్యవధిలోనే 15 మంది మైనర్ బాలికలు సోషల్ మీడియా పరిచయాల కారణంగా ఇళ్లను వదిలారు. సకాలంలో పోలీసులు స్పందించి వారిని రక్షించి ఇళ్లకు చేర్చారు. అంటే ఇప్పుడు మెయిన్గా మైనర్స్ అంటే బిలో 20, అందులో ఎస్పెషలీ బిలో 18 మైనర్స్ ఎక్కువ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇళ్ళ నుంచి వెళ్ళిపోయే ఈ సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి మెయిన్గా కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ముందర కూడాను మిస్సింగ్ కేసెస్ నమోదవుతూ ఉండేవి. అప్పుడు సోషల్ మీడియా ప్రభావం తక్కువ ఉండేది. ఎవరైనా పరిచయస్తులు ద్వారా కానీ లేకపోతే అదర్వైజ్గా కానీ మేము పట్టుకోవడం జరిగేది. ఇప్పుడు అలా లేదు. మొత్తం అంతా కూడాను సెల్ ఫోన్ అనేది అందరికీ యాక్సెసిబుల్ అయిపోయింది. అంటే రీల్స్ చేయడము, ఆ రీల్స్ అనేది ఒక ట్రెండ్ అవ్వడము, ట్రెండింగ్ రీల్ వైరల్ అయ్యాక దాన్ని యూట్యూబ్లోని న్యూస్లోని రావడము, ఇవన్నీ చూసి రీల్స్ చేయడానికి ఆకర్షితులు అవుతున్నారు. ఆ రీల్స్ చేస్తూ అక్కడ నుంచి లైక్స్ అవన్నీ కూడా ఆ హైప్ వస్తుంది. ఆ హైప్ నుంచి మళ్ళీ ఫాలోవర్స్, అందులోంచి మెసేజెస్ అన్నమాట. ఇప్పుడు ఇన్స్టాలోని చాట్ చేసుకుంటూ, ఇన్స్టాలోనే కాల్స్ మాట్లాడుకుంటూ అలాగా పరిచయాలు ఇన్స్టా ద్వారా ఎక్కువ పెరుగుతున్నాయి. అమ్మాయిలు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయిలను బయటను కలవడానికి వెళ్ళినా లేకపోతే వాళ్ళకి మీ ఫొటోస్ షేర్ చేసిన ఆ ఫొటోస్ని ఏ రకంగా యూజ్ చేస్తారో మీకు అవగాహన ఉండదు, మీరు అంచనా వేయలేరు. కాబట్టి దయచేసి అలాంటివి చేయకండి. ఇప్పుడు కోవిడ్ అప్పుడు మెయిన్గా అలోప్మెంట్ కేసెస్ పెరిగిపోవడానికి కారణం ఈ ఆన్లైన్ క్లాసెస్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండేది. ఆఫ్లైన్ క్లాసులు ఉండేవి కాదు. కాబట్టి ఇక్కడ తప్పక పేరెంట్స్ పిల్లలకి ఫోన్లు ఇచ్చేవారు. ఆ ఫోన్లు ఇవ్వడంతో పిల్లలు ఏంటంటే కాసేపు క్లాస్ చూడడం, దాని తర్వాత ఫోన్లోని ఏదో సోషల్ మీడియా ఏదో ఓపెన్ చేయడం, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఓపెన్ చేసి వాటిని యూజ్ చేస్తున్నారు. పేరెంట్స్ గమనించుకోవాలి. అన్నెసరీగా ఇప్పుడు లెస్ దెన్ 13-14 ఇయర్స్ పిల్లలకి ఫోన్స్ మీరు వాళ్ళ చేతిలో పెట్టేసి మీరు మీ పనిలో మీరు ఉంటారు. అక్కడ ఫోన్లోని ఎటువంటివి ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు, అందులో ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనం కనిపెట్టడం చాలా కష్టమవుతుంది. ఒకసారి హిస్టరీ డిలీట్ చేసేస్తే మనకి తెలియదు. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడాను ఫోన్లు ఇచ్చేటప్పుడు ఏ పర్పస్ కోసం ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, దానికి ఒక టైం కేటాయించండి. మీకు ఒక 1 అవర్ నీకు ప్రాజెక్ట్ వర్క్ రిలేటెడ్ కావాలి అంటే ఒక ½ అవర్ ఫోన్ చేతికి ఇవ్వండి. ఫోన్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఫోన్ మళ్ళీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్ కానీ ఆ యాప్స్ యూటిలైజేషన్ మీరు తగ్గిస్తే వాళ్ళు కూడా తగ్గిస్తారు. అది వాడకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ప్రతిదానికి యాప్కి ఒక లాక్ పెట్టుకోండి. ఆ లాక్ ఓన్లీ మీ దగ్గరే పెట్టుకోండి. ఆటోమేటిక్గా వాళ్ళు ఓపెన్ చేయడానికి కూడా అవ్వదు. సోషల్ మీడియాలో యువతను, ముఖ్యంగా మైనర్ బాలికలను ట్రాప్ చేసి ఉచ్చులో ఇరుక్కునేలా చేయడం ఆందోళన కలిగిస్తుందని పోలీసులు అంటున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన అగాంతకుల ఉచ్చులో పడి మైనర్ బాలికలే బలవుతున్నారు. సోషల్ మీడియా పరిచయస్తులను గుడ్డిగా నమ్మడమే ఇందుకు కారణమంటున్నారు పోలీసులు. ప్రతిరోజు మాకు రోజు తప్పించి రోజు దాదాపు ఒక కేసు ఉంటుంది మైనర్ గర్ల్ మిస్సింగ్. అందులోని అంటే ఇంట్లోంచి అలిగెళ్ళిపోయినవి 1 or 2 ఉంటున్నాయి. మేజర్గా ఏంటంటే 16-17 ఇయర్స్ అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి కోసం వెళ్ళిపోవడం కానీ, లేదు అంటే ఆ ఇన్స్టాగ్రామ్ అనే కాదు అదే వీధిలో ఉన్న పరిచయమైన అబ్బాయితోటి వెళ్ళిపోవడం కానీ, ఈ మిస్సింగ్ కేసెస్ ఎక్కువ. అందరితోటి పరిచయాలు అవసరం లేదు. మీకు ఎందుకు ఆ పరిచయం, దేనికి, ఎందుకు, కాజ్ ఏంటి,
దానివల్ల మీకు ఏం అవసరం, మీకు స్టడీస్లో ఏదైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే ఎందుకు హెల్ప్ అవుతుంది ఏంటి అన్నది కొంచెం చూసుకోవాలి. 5 గంటల వ్యవధిలోని 4 మిస్సింగ్ గర్ల్స్ని ట్రేస్ చేశాము. అలాగే దాని తర్వాత ఒక్కరోజు గ్యాప్లో మళ్ళీ ఇంకో గర్ల్ మిస్ అయింది, 17 year old అమ్మాయి. సేమ్ ఇలాగే తెలిసిన అబ్బాయితోటి వెళ్ళిపోయిన కేసు, అది కూడా మేము డిటెక్ట్ చేశాము. ఇలాగ మేము ఏంటి పోలీస్ వారు తక్షణమే చర్యలు తీసుకుంటారు. వెంటనే మిస్ అయింది అమ్మాయి అంటే మీరు లేట్ చేయకుండా పోలీస్ వారికి చెప్తే వెంటనే మేము కెమెరాలు చూసి ఎక్కడున్నారు ఏంటి అని కనిపెట్టి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక 1 day డిలేలో వస్తే ఏమవుతుందంటే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనం వెళ్ళేలోపు వాళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. మనం పట్టుకోవడానికి కష్టమవుతుంది. సో పేరెంట్స్ అందరూ కూడాను ఏదైనా మీ పాప కనిపించట్లేదు, పాప కానీ బాబు కానీ కనిపించకపోతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి, మాకు తెలియపరచండి. వెంటనే పోలీస్ వారు మీకు సహాయం చేస్తారు. సోషల్ మీడియా సాక్ష్యంగా జరుగుతున్న ఈ మోసాలు మైనర్ బాలికలే లక్ష్యంగా సాగుతున్నాయని మహిళా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా అనేది విజ్ఞానాన్ని అందించాలి. విజ్ఞానం అందించకపోగా వినాశానికి దారితీసే పరిస్థితుల్లో క్లియర్గా ఈ సోషల్ మీడియా ఉందనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీటి వలన యువత పూర్తిగా పెడత్రోవ పడుతున్నారనే అంటారు. చాలా ఉదాహరణలు మా దగ్గర కూడా ఉన్నాయి. నిన్న నేను బందర్ వెళ్ళాను. బందర్లో కూడా ఒక అమ్మాయి ఆ లవ్లో కూడా అతను సేమ్ ఎలా పరిచయం నీకంటే ఫేస్బుక్లో అట్రాక్ట్ అయిన తర్వాత ప్రేమలో పడిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళని ఎదిరించడం, పెళ్లి చేసుకున్న 10 రోజులకే రకరకాలుగా హింసకి ఈ అమ్మాయి గురవటం కూడా నేను ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాంటి కేసులు దాదాపు రాష్ట్రం మొత్తం కూడా ఇటీవల కాలంలో బాగా కనిపిస్తుంది. దానికి కారణం ఇవాళ సోషల్ మీడియాలో నిఘా అనేది కరెక్ట్గా లేకపోవటమే. ఒక విదేశీ అమ్మాయి తెలంగాణ అతను పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న ఫేస్బుక్లో పరిచయం చెప్పడం అంటే అది ఎంకరేజ్ చేసే పరిస్థితిలో ఉంది తప్ప అది ఏదో 100 ఒకరికి వాళ్ళ జీవితాలు సజావుగా సాగుతాయి కానీ అందరి లైఫ్లో సజావుగా సాగట్లేదు. అది కూడా యువతను అట్రాక్ట్ చేసే విధంగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లాంటి వాళ్ళు వాళ్ళ రేటింగ్లు పెంచుకోవడానికి చేస్తారనేది స్పష్టంగా కనిపిస్తుంది. దాని గురించి ఇప్పుడు ప్రతిదీ కూడా క్రైమ్ రేటు తగ్గించడంతో పాటు యూత్ పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా వ్యవస్థలో లోపాలని ఆధారంగా చేసుకొని ఈ దోషులకు శిక్షలు పడటంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అవుతున్నాయనేది చాలా వాస్తవాలు మన దగ్గర ఉన్నాయి. అశ్లీల సాహిత్యాలకి, అశ్లీల పోస్టర్లకి, అశ్లీల సీన్స్కి దానికే ఉంది తప్ప ఇవాళ ఈ బుల్లితెరకు కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానీ సెన్సార్ అనేది వాళ్ళ కంట్రోల్లో లేదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా వీటి మీద నిఘా విభాగం అనేది సీరియస్గా ఉండాలి. వీళ్ళ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ మీద కంపల్సరీ ఇప్పుడు రాజకీయంగా మనం ఏదైనా ఒక వ్యక్తి మీద పోస్టులు పెట్టినప్పుడు వెంటనే దాన్ని మన అకౌంట్ని బ్యాన్ చేస్తున్నారు. అలా పిల్లలు చేసే ఇలా యూట్యూబ్లో ఇలాంటి వచ్చినప్పుడు ఎందుకు బ్యాన్ చేయరు? విద్యార్థి దశ నుంచి పండు ముసలి వరకు ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్, టెలిగ్రామ్, వాట్సాప్ ఇలా ఏదో ఒక మాధ్యమంలో అకౌంట్ ఉన్నవారే. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో మాయగాళ్ల గాలానికి చిక్కకుండా యువత, ముఖ్యంగా మైనర్ బాలికలు చైతన్యంతో మెలగాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న మోసాలపై పేరెంట్స్ తమ పిల్లలకు అవగాహన కల్పిస్తే ఇలాంటి ఘటనలను కొంతవరకైనా ఆపే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి మైనర్ల మిస్సింగ్ వివాదాలకి చెక్ పెట్టాలంటే పోలీసుల పర్యవేక్షణతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అవసరమని పోలీసులు అయితే తేల్చి చెప్తున్నారు. సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఎంత ఉందో విద్యార్థులు కానీ లేకపోతే మైనర్లు కానీ సోషల్ మీడియా వాడకం పైన తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతే అవసరం. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుందంటూ కూడా పోలీసులు తేల్చి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మైనర్ల మిస్సింగ్ జరుగుతుందన్న విషయం తెలియగానే వారి ఆచూకీ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారని, ఇటువంటి క్రమంలో భవిష్యత్తులో పెను ఉపద్రవం రాకముందే వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పోలీసులు తేల్చి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, TV9 విజయవాడ.